మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 23వ రోజు. అంశము: డానియల్ క్యూరీ భూమిపై నా కోసం నిలబడ్డాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయుకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనము చదివి విందాం. ఇక్కడ కొన్నేళ్ల క్రితం, దాదాపు 100 ఏళ్ల క్రితం, అమెరికా యునైటెడ్ స్టేట్స్లోని నైరుతి ప్రాంతంలో ఒక గొప్ప క్రైస్తవుడు జీవించాడు. అతని పేరు డానియల్ క్యూరీ. ఒక అద్భుతమైన వ్యక్తి, భక్తిశీలుడు, పరిశుద్ధుడు, నిజమైన క్రైస్తవుడు, అందరి చేత ఎంతో గౌరవించబడేవాడు, ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఆ కథ ఇలా ఉంది. అతను మరణించాడు, లేదా ఒక అపస్మారక స్థితిలోనికి వెళ్ళాడు. మరణించినప్పుడు తాను పరలోకానికి వెళ్తున్నానని అతను అన్నాడు. ముచ్చపు తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడున్న కాపలాదారుణ్ణి అడిగాడు, భూమిపై నా ప్రయాణం ముగిసింది, ఇక నాకు వెళ్ళడానికి చోటు లేదు, అందుకే ఈ ఉదయం లోపలికి రావాలనుకుంటున్నాను. కాపలాదారుడు లోనికి వెళ్ళి పుస్తకములో వెతికాడు, కానీ ఎక్కడా డానియల్ క్యూరీ అనే పేరు అతనికి కనిపించలేదు. అంతటా అతడు ఇలా అన్నాడు, లేదు, ఇక్కడ డానియల్ క్యూరీ అనే పేరు లేదు. అందుకతడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, అయ్యో, ఖచ్చితంగా ఉండాలి, నేను సువార్తికుణ్ణి,
నేను అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించాను. నేను ఎల్లప్పుడూ సరైనదే చేయటానికి ప్రయత్నించాను. కాపలాదారుడు అన్నాడు, అయ్యా, నిజంగా బాధగా చెబుతున్నాను, కానీ ఇక్కడ నీ పేరు లేదు. అయితే నీవు చేయగలిగినది ఒకటి ఉంది. నీ కేసును ధవళ సింహాసనపు తీర్పు ముందు అప్పీల్ చేయవచ్చును. డానియల్ క్యూరీ అన్నాడు, తాను గగనంలో గంటసేపు ప్రయాణిస్తున్నట్టు అనిపించింది. వెళ్తున్న కొద్దీ వెలుగు పెరుగుతూనే ఉంది. మరింత వెలుగు, మరింత వెలుగు. చివరకు సూర్యుడు 1000 రెట్లు ప్రకాశించినంతకంటే ఎక్కువ వెలుగు. అతను వణికిపోయాడు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వచ్చింది, నీవు భూమిపై పరిపూర్ణుడివా? అతడన్నాడు, లేదు, నేను పరిపూర్ణుడిని కాదని వణికాడు. స్వరం వచ్చింది, నీవు ఎల్లప్పుడూ అందరితో నిష్కపటంగా వ్యవహరించేవాడువా? అతడన్నాడు, లేదు. నీవెల్లప్పుడూ నిజం చెప్పేవాడివా? అతను గుర్తు చేసుకున్నాడు, తన మాటల్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయని. అతడన్నాడు, లేదు, నేను ఎల్లప్పుడూ సత్యవంతుడను కాను. నీవు ఎప్పుడైనా నీది కాని దానిని తీసుకున్నావా? డబ్బు లేక మరేదైనా? అతను భూమిపై తాను మంచివాడనని అనుకున్నాడు, కానీ అక్కడ తాను తప్పును గ్రహించాడు. అతనన్నాడు, అవును, నేను నాకు కాని కొన్నింటిని తీసుకున్నాను. స్వరం వచ్చింది. స్వరం అన్నది, అయితే నీవు పరిపూర్ణుడవు కాదు. అయితే నీవు పరిపూర్ణుడవు కాదు. అతను తాను నశించిపోయానని, ఆ మహావెలుగులో నుంచి తీర్పు రానుందని ఎదురుచూస్తున్నాను. అప్పుడే అతని వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. అది అతను ఎప్పుడూ వినని ఏ తల్లి స్వరానికి మించిన తీయనిది. అతను తిరిగి చూశాడు. అతను ఎప్పుడూ చూడని అత్యంత మధురమైన ముఖం, తల్లి ముఖానికంటే మధురమైనది తన ముందు నిలబడి ఉంది. ఆయన అన్నాడు, తండ్రి, డానియల్ క్యూరీ భూమిపై నా కోసం నిలబడ్డాడు. ఇది నిజమే. అతడు పరిపూర్ణుడు కాదు, కానీ నా కోసం నిలిచాడు. భూమిపై నా కోసం నిలబడ్డాడు. కావున ఇప్పుడు నేను అతని కోసం పరలోకంలో నిలబడ్డాను. అతని పాపాలన్నీ నా ఖాతాలో వేసుకోండి. ఆ దినాన నీవు ఎవరిని ఆశ్రయించబోతున్నావు? సహోదరుడా, నీవు ఈరోజు ఆయనను దుఃఖపెట్టించి దూరం చేసుకుంటే ఏంటి నీ పరిస్థితి? దేవుడు తన వాగ్దానాన్ని చేయుట అనే వర్తమాన భాగము నుంచి సేకరించబడినది. నిజంగా ప్రియ సహోదరి సహోదరులరా, చాలా అద్భుతమైన విషయం ఈ యొక్క కుటుంబ బలిపీఠం అనే ఈ యొక్క పేజ్ ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఈ భాగం ద్వారా మనం తెలుసుకోగలిగాం. నిజంగా మనం ఒకరోజు మన జీవిత యాత్రను ముగించి మనము కూడా అదే రీతిగా మరి డానియల్ క్యూరీ మరి వెళ్ళినట్టుగానే మనం కూడా వెళ్ళబోతూ ఉన్నాం. కానీ అక్కడ డానియల్ క్యూరీకి ఎదురైన రీతిగానే మనకు కూడా అక్కడ సేమ్ పరిస్థితి ఎదురవబోతుంది. అయితే డానియల్ క్యూరీ భూమిపై జీవించినప్పుడు నిజంగా కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ దేవుని యందు యథార్థంగా జీవించాడు, యేసుక్రీస్తు కొరకు నిలబడ్డాడు అని నిజంగా అక్కడ దేవుడే, యేసుయే, ప్రభువే సెలవిస్తున్నాడు. అక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మరి అక్కడ డానియల్ క్యూరీ యోగ్యుడు కాకపోయినప్పటికీ ఆ మహిమలో ప్రవేశించడానికి మరి దానియల్ క్యూరీకి అర్హత లేనప్పటికీ మరి దానియల్ క్యూరీ భూమిపై ఆయన కోసం నిలబడ్డాడని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి ఆయనకు
తండ్రి దగ్గర, తన తండ్రి రాజ్యంలో ఆయనకు గొప్ప అవకాశం దొరికింది. మరి మనం ఒక దినాన ఈ యాత్రను ముగించి మనం వెళ్ళినప్పుడు మరి మనము ఆ యొక్క గొప్ప మహిమగల రాజ్యానికి వారసులం కాగలమా? ఎందుకంటే మనము ఈరోజు యేసు కొరకు, సత్యము కొరకు యథార్థంగా జీవిస్తున్నామా అనే విషయాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే నిజంగా కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రకాల పరిస్థితులు, లోపాలు మన జీవితాల్ని అణువణువున ఏలుతూ ఉన్నాయి. కనుక మనము క్రీస్తుని ఈ లోకములో యథార్థముగా ఒప్పుకోవలసిన వారమై, అనేక మంది ముందు ఆయనను మహిమ పరచవలసిన వారమై ఉన్నాము. నిజంగా మనము ఒక విషయంలో చూసినట్లయితే, బైబిల్లో ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి 10వ అధ్యాయము 32-33, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నిజంగా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నిజంగా వాక్యం ద్వారా మనకు ఆయన ముందే చెప్పాడు, ఎవరైతే మరి ఆయన నామం పేరిట ఈ లోకములో యథార్థంగా నిలబెడతారో వాళ్లను ఆయన తండ్రి రాజ్యానికి వారసులుగా చేస్తానని. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము అణువణువున పరీక్షించుకుంటూ ప్రతి చిన్న విషయంలో కూడా యథార్థంగా జీవిస్తూ మరి ఆయన నిత్య రాజ్యానికి వారసులంగా మనం ఎదగాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే డానియల్ క్యూరీ ఇక్కడ మనకు గొప్ప మాదిరిగా, గొప్ప ఉదాహరణగా మనకు ఉన్నాడు. కనుక అనేక విషయాలు మనకు దృష్టాంతంగా ఉంచబడ్డాయి. ఇలాంటి సందర్భమే ఒకసారి మన విలియం బ్రన్హామ్ కూడా వెళ్ళినట్టుగా మనం కొన్ని వర్తమాన భాగాల్లో చూడగలం. కనుక ఈరోజు మనం చెప్పుకునే ఈ యొక్క గొప్ప అంశంలో నిజంగా సారాంశం ఏంటంటే, మరి డానియల్ క్యూరీకి అక్కడ దొరికినటువంటి గొప్ప మహిమగల రాజ్యంలో ఆ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మరి మన జీవితాలను కూడా పరీక్ష చేసుకుంటూ ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనం యథార్థంగా జీవిందాం. మరి ఆయన ఒకరోజు మనలను అడిగే ప్రశ్నలకు మనం సమాధానాన్ని కలిగి ఉందాం. ఎందుకంటే యథార్థత అనేది మనలను ఆయన ముందు నిలబెట్టగలదు. మనం యథార్థంగా జీవిస్తే మనము ఒకరోజు ఆయన ముందు తల ఎత్తుకుని నిలబడగలము. ఆయన నిత్య రాజ్యానికి వారసులము కాగలము. మరి ఎలాంటి గొప్ప కృప దేవుడు ఎల్లప్పుడూ మనపైన ఉంచి మన జీవితాలను అనుదినం కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ మరి ఆయన కోసం, ఆయన మహిమ కోసం ఈ లోకములో నిలబడుతూ అనేక మందికి ఆయన సత్యాన్ని ప్రకటింపజేస్తూ మరి యథార్థంగా కడవరకు జీవిందాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము నిర్గమాకాండము 7-8 అధ్యాయములు మరియు మత్తయి 15వ అధ్యాయము. అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా కృపా కృపా
మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం.
యుద్ధములను జరిగించినది కృపయే విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే నా యుద్ధములను జరిగించినది కృపయే విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను కృప